सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 5:41 తిథి త్రయోదశి రాత్రి 9:29 వరకు. నక్షత్రం హస్త రాత్రి 1:01 వరకు. వర్జం ఉదయం 9:31 నుంచి 11:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుంచి 9:20 వరకు. మరల మధ్యాహ్నం 12:22 నుంచి 1:08 వరకు. అమృతకాలం రాత్రి 7:03 నుంచి 8:38 వరకు. రావుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషాలు. ఆంధ్ర రాష్ట్రావతరణ. ఎంతోమంది యాగధనుల కృషి ఫలితంగా సిద్ధించిన ఆంధ్ర రాష్ట్రం. ప్రస్తుతం మాస శివరాత్రి, ప్రదోషం, అలాగే ధనత్రయోదశి అనే 3 అంశాలున్నాయి. ప్రదోష ప్రయుక్తంగా సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత 1:12 వరకు శివ పూజ, అలాగే అభిషేకం, శివనామస్మరణ చేతనైనంత వరకు చేయటం చాలా ఉత్తమం. అలాగే మాస శివరాత్రి కాబట్టి అర్ధరాత్రి వేళ కూడా మనం ఆ రుద్రునికి అభిషేకం చేసుకోవడం మొదలైన చర్యల వల్ల దేశం, ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. చక్కని వర్షాలు కురుస్తాయి, నీటికి లోటు ఉండదు. ఇక ధనత్రయోదశి ప్రయుక్తంగా సాయంకాలపు వేళ ఈ వీధి గుమ్మానికి బయట అన్నం కొద్దిగా వేసి దాని మీద దీపం వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఆ విధంగా చేయటం వలన ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మెరుగవడం అంటే ఏమిటి అంటే, నిజానికి ఎవడు సంపన్నుడు అంటే ఏ సమయానికి ఏది అవసరమో, అలా ఏది నిత్యావసరమో ఆ అవసరాల వేటికి కూడా లోటు లేకుండా ధనము సమకూడేటువంటి స్థితి ఏదైతే ఉందో అది సంపన్నతకు నిదర్శనం. అందుకనే బృహత్ సంహితలో వరాహమిహిరుడు అంటాడు, ఆకలి వేసినప్పుడు అన్నం, నిద్ర వచ్చినప్పుడు మంచం, ప్రయాణం అవసరమైనప్పుడు వాహనం, దాహం వేసినప్పుడు మంచినీరు, ఇవి దొరికిన వాడు మహాభాగ్యశాలి అంటాడు. ఎందుకంటే ఏది ఎప్పుడు అవసరమో అది సిద్ధించాలే తప్ప ఒకటి అవసరమైనప్పుడు ఇంకొకటి సిద్ధిస్తుంటే వాడికి ఆనందం ఉండదు. అందువలన ఆ మహాభాగ్యశాలిత్వం సిద్ధించటానికి మనం ఈ ధనత్రయోదశి ప్రయుక్తమైనటువంటి ఆ దీపము, లక్ష్మీదేవిని ఆహ్వానించటము అనేది చాలా శ్రేయస్కరం. నేటి ఆణిముత్యాలు. నరనారాయణుల సంబంధం ఇనుముకు సూదంటురాయికి ఉన్న సంబంధం లాంటిది. కంటికి కనిపించేవన్నీ గమనించిన, మంచి వస్తువే కొన్నట్టు మనసులో వచ్చే ఊహలన్నిటినీ పరిశీలించిన,
ఆచరణలో మంచి జరిగేలా చూసుకోవాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి ఆగమనం ప్రతి ఒక్కరి జీవితంలోనూ చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఏర్పరచడానికి సాంప్రదాయబద్ధమైనటువంటి నియమాలు ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సి ఉంటుంది. మన పవిత్ర భారతీయ సంస్కృతిలో సంప్రదాయ లక్షణం, మన ఆచార సంప్రదాయాలు చాలా గొప్ప విశేషాన్ని ప్రసాదిస్తాయి. సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేవటం, ఇంటి ముంగిట చక్కగా ఆవు పేడను నీటిలో కలిపి అలా చల్లి ముగ్గు వేయటం, శుక్రవారం నాడు గడపలకు చాలా చక్కగా పసుపు వ్రాసి కుంకుమ బొట్లు పెట్టడం, మామిడి తోరణం చక్కగా ఆ యొక్క వాకిలికి కట్టడం, వరలక్ష్మి, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి అనేటువంటి భావనాతత్వంలో లక్ష్మీదేవి ఆగమనం శుక్రవారం నాడు ఎక్కువగా కలుగుతుంది అని చెప్పేసి భావన చేస్తూ లక్ష్మీకి ప్రీతివంతమైనటువంటి గోసేవ చేయటం, గోమాతకు శుక్రవారం నాడు జొన్నలు తప్పనిసరిగా గనక తినిపించినట్లయితే శుక్రతత్వం విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆ గ్రహచార రీత్యా కూడా చాలా చక్కటి యోగం పట్టి తీరుతుంది అని. గోవుల్ని దానం చేయాలి అనేటువంటి సంకల్పం గనక ఉన్నట్లయితే, ఏదైనా ఆ గోశాలకు వెళ్ళి దానాలు చేయాలనేటువంటి సంకల్పం ఉన్నట్లయితే అది శుక్రవారం నాడు ప్రారంభిస్తే చాలా మంచిది. పద్మమాలతో గనక లక్ష్మీ మంత్రాన్ని గనక శుక్రవారం నాడు గనక ఏ వ్యక్తి అయితే ఆచరిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. శుక్రవారము పొద్దు మాత్రం ఎవ్వరూ కూడా నిద్రపోకూడదు. సాయం సంధ్యా సమయంలో కూడా నిద్రపోకూడదు. అలాగే మీ ఇంట్లో కూరలు కానివ్వండి, ఏవైనా పదార్థాలు మిగిలిపోయినట్లయితే వాటిని 10 మందికి దానం చేయాలి. దాన గుణంలో లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అనేటువంటి విషయం మనకి కనకతారాస్తవరీత్యా కూడా అర్థం చేసుకోవాలి. అందుచేతనే ఈ జన్మలో చేసిన దానమే మరొక జన్మలో మనకి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. బీద సాధనలను ఆదరించటం, దాన ధర్మాలు చేయటం, లక్ష్మీదేవిని ఆరాధించటం, ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేసేటప్పుడు కూడా పద్మ పుష్పాలు గనక మీకు దొరికినట్లయితే ఆ పద్మ పుష్పాలతో ఆరాధన చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సరసమవు వసంతోత్సవ సమయమందు లలితముగ బుగ్గలకునే గులామునౌదు. స్నానవేళ వర్ణజలమై మేనికెల్ల ప్రేమ తెలిపెద నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, నీకు వసంతోత్సవం చేసేటువంటి సమయంలో సరసమౌ వసంతోత్సవ సమయమందు లలితముగ బుగ్గలకునే గులామునౌదు. నీ బుగ్గలకి, నీ చెక్కిళ్లకు నేను లలితముగా ఒక గులాములాగా నేను నీ చెక్కిళ్లను అంటుకోవాలని ఉన్నదయ్యా. ఓ స్వామి, అలా ఒక గులాములా వచ్చి నీ చెక్కిళ్లకు అంటుకున్నటువంటి నేను స్నానవేళ నువ్వు మళ్ళీ స్నానం చేసేటువంటి సమయంలో వర్ణజలమయి నీ మీద బంగారు కలశములతో అర్చకులు
వారు అద్భుతముగా గోమతీ జలములను కుమ్మరించినప్పుడు ఈ గులామంతా కూడా కరిగి అది రంగునీరుగా మారి నీ శరీరం పైన అది జాలువారుతుంది. అప్పుడు నాలో ఉన్నటువంటి ప్రేమని నీ శరీరానికి, నీ హృదయానికి నేను తెలియజేస్తానయ్యా స్వామి. సరసమౌ వసంతోత్సవ సమయమందు లలితముగ బుగ్గలకునే గులామునవుదు. స్నానవేళ వర్ణజలమయి మేనికెల్ల ప్రేమ తెలిపెద నైమిష వెంకటేశ. అలా వసంతోత్సవ సమయంలో అందరూ సరసాలాడుకుంటూ నీకు జేజేలు పలుకుతూ గోమతీ నదికి తీసుకువెడుతున్నటువంటి సందర్భంలో నేను లలితముగా నీ బుగ్గలకు అంటుకునే గులాము అయ్యేలా అనుగ్రహించు స్వామి. ఆ గులామునై ఓ స్వామి, స్నాన సమయంలో నీటితో తడసి రంగునీరుగా మారి నీ శరీరం పైన జాలువారుతూ నీ హృదయానికి వచ్చి నా ప్రేమని తెలియజేసేటువంటి అవకాశాన్ని కల్పించవయ్యా స్వామి. నిన్ను నేను అలా వేడుకుంటున్నాను, నన్ను అలా అనుగ్రహించు. ఓం నమో నైమిష వెంకటేశాయ. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే, శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ వెంకటేశాయ నమః. మొదలుండ కొనలకు మోచి నీళ్లు ఓయనేల. మొదలును విడిచిపెట్టి కొమ్మలకి నీళ్లు పోయడం ఎంత వ్యర్థమో, మూలమైన పరమాత్మను విడిచిపెట్టి బాహ్య సాధనను నమ్ముకోవడం కూడా అంతే వ్యర్థము అని అన్నమయ్య కీర్తనలో చెప్తున్నారు. నిగమ మార్గమున నే నడచేయనంటే నిగమములెల్లను నీ మహిమే. వేద మార్గాల్లో వెళతాను అంటే వేదములన్నీ నీ మహిమే కదా. జగము లోకుల చూచి జరిగేదనంటే జగములు నీ మాయా జనకములు. ఇక్కడ చెప్పేటప్పుడు లౌకికుల పద్ధతులు చెప్తున్నారు. ఇక్కడ ఆస్తికులైన వాళ్ళు శాస్త్రాలు చెప్పినట్టు నడవాలని చూస్తారు. కేవలం వేదాలని శాస్త్రాలని నమ్మని వాళ్ళు ఉన్నారే, వాళ్ళు లోకం ఎలా నడుస్తుందో అలా వెళదామని చూస్తారు. ఒకవైపు వేదాల ప్రకారంగా వెళదామనుకుంటే వేదాలకు మూలం నువ్వే కదా అన్నారు. కాదయ్యా, లోకం ప్రకారం నడుద్దాము అనుకుంటే జగము లోకుల చూచి జరిగేదనంటే ఈ జగంలో ప్రవర్తించే వాళ్ళను చూస్తూ దాని ప్రకారంగా నేను నడుచుకుంటాను అనుకుంటే జగములు నీ మాయా జనకములు. వేదములకు మూలము నువ్వు, జగములు నీ మాయ వల్ల కలిగినవి కనుక జగత్తులో వాళ్ళను అనుసరించి వెళుతున్నానంటే దానికి కూడా మూలం నువ్వే. మనం బ్రతకాలంటే రెండే పద్ధతులు, ఒకటి శాస్త్ర పద్ధతి, ఇంకోటి లౌకిక పద్ధతి. శాస్త్ర పద్ధతిలో వెళదామంటే శాస్త్రములకు మూలము నువ్వే కదా. పోనీ లోక పద్ధతిలో వెళదామంటే లోకమంతా నీ మాయతోనే నడుస్తున్నది కదా, కనుక దానికి కూడా నువ్వే మూలం. శాస్త్రానికి నువ్వు మూలం, లోకానికి నువ్వు మూలం. ఎలా వెళ్ళినా మూలమైన నిన్ను విడిచిపెట్టకూడదయ్యా అని చూపిస్తున్నారు ఇక్కడ. జగములు నీ మాయ జనకములు, మనసెల్ల నడ్డపెట్టి మట్టున నుండేనంటే మనసు కోరికలు నీ మతకాలు, తనువు నింద్రియములు తగ గెలిచేనంటే తనువు నింద్రియములు దైవమా నీ మహిమ. ఇక్కడ మొదటి చరణంలో శాస్త్ర పద్ధతి, లోక పద్ధతి చెప్పారు. ఇక్కడ యోగ పద్ధతి చూపిస్తున్నారు. యోగ మార్గంలో వెళదామంటే రెండు రకాల ప్రయత్నాలున్న యోగములో. ఒకటి మనసెల్ల నడ్డపెట్టి మట్టున నుండేనంటే, మట్టు అంటే ఒక నియతి, ఒక కట్టుబాటు అని అర్థం. మనస్సుని అడ్డపెట్టి అంటే నియంత్రించి, మట్టున నుండేనంటే ఒక పద్ధతిగా కట్టుబాటులో ఉందాము అంటే మనసు కోరికలు నీ మతకాలు. మనస్సు చంచలంగా ఉంది కదా, దీన్ని నిగ్రహించి సాధన చేద్దామనుకుంటే ఆ మనస్సులో కోరికలు కూడా నీ మాయ వల్ల కలిగేవే కదా, నీ మతకాలు. మనస్సుకు ఆలోచన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆలోచించాలి. మనం ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నాం కానీ ఆలోచనలకు మూలమెవడు? ఇది పరిశీలించాలి. వారి వారి యొక్క కర్మవాసనలకు అనుగుణంగా పరమాత్మయే ప్రేరేపిస్తున్నాడు ఆయా బుద్ధులను. అందుకే మతకాలు అనే మాట వేశారు ఇక్కడ. మతకాలు అనేది తెలుగు మాట, ఇది మాయలు అని అర్థం.
మనసు కోరికలు నీ మతకాలు, నువ్వు చేసే విలాసాలు ఇవన్నీ కూడా. తనువు నింద్రియములు తగ గెలిచేయనంటే తనువు నింద్రియములు దైవమ నీ మహిమ. ఈ శరీరాన్ని ఇంద్రియాల్ని గెలుచుతాను అంటే నిగ్రహిస్తాను అని ప్రయత్నిస్తే నిజానికి ఈ శరీరంలో ఇంద్రియాల్లో మహిమలు ఎవరివి? నువ్వే. నీ ఆజ్ఞ లేకపోతే చెయ్యి కూడా లేవదయ్యా. కనుకని ఇంద్రియములను నిగ్రహించి సాధన చేస్తాను అనుకున్నా, మనస్సును నియంత్రించి సాధన చేస్తానన్నా ఈ మనస్సుని ఇంద్రియాలని నడిపేవాడు కూడా నువ్వే కదా. అంటే ఇక్కడ ఆ నిగ్రహ సాధనలు చెయ్యవద్దని కాదు, అవి చేస్తున్నప్పుడు కూడా ఈశ్వరుడిని మరువవద్దు అది చెప్పడం. కొందరు అంటారు యోగాభ్యాసం చేస్తే చాలు కదండి, భక్తి ఎందుకు, భగవంతుడు ఎందుకని. వాళ్ళకి పెద్ద గుణపాఠం ఈ కీర్తన. యోగం చేస్తున్నాను, యోగం చేస్తే ఆధ్యాత్మికత, యోగం చేస్తే చిత్తవృత్తి నిరోధ, అంతే. యోగ చిత్తవృత్తి నిరోధ. మనస్సును నియంత్రించడానికి, శరీరాన్ని నియంత్రించడానికి పనికొచ్చేది యోగం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ సాధనిక అనుకూలముగా చేసేది యోగం, అంతే. అంతేగాని యోగమే మోక్ష హేతువు కాదు. అలాంటి యోగముతో నువ్వు పరమాత్మను మరువకూడదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ఎన్ని యోగాలు చేసినా ఈశ్వరుడు అనుకూలించకపోతే ఆ శరీరమే మిగలదు. అందుకు తనువు, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నిటికీ మూలము ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి మర్చిపోయి నేను యోగంతో సాధిస్తాను లేకపోతే నిగ్రహశక్తితో సాధిస్తాను అనుకుంటే అది వ్యర్థమైన అహంకారము సుమా అని ఈ 2వ చరణంలో బోధించారు అన్నమాచార్యుల వారు. ఇంతలోని పనికిగా ఇందు నందు చొరనేలా చెంత నిండు చెరువుండ చలమలేలా. కనుకనే సులభమైన సాధన ఏమిటి అంటే, ఏ సాధన చేసినా ఈశ్వరుడే శరణాగత నాయన గట్టిగా పట్టుకో. భక్తి ఒక్కటే గొప్ప సాధన, ఇది చెప్తున్నారు. అన్ని యోగాల కంటే గొప్ప యోగం భక్తి యోగం. యోగం అనగా ఉపాయము, సాధన. ఈ భక్తియే గొప్ప ఉపాయము. భక్తిలో ఈశ్వర శరణాగతే ప్రధానమైన వస్తువు. అందుకే ఇంతలోని పనికిగా ఇందునందు చొరనేలా. ఇంతలోని పనికిగా ఈ మాట చెప్పడంలో ఇంతలోని పని అంటే ఈ కాసింత పనికి ఎక్కడో బయట తిరగడం ఎందుకు అంటున్నారు. పైగా ఇంతలోని పనికిగా. భగవత్ శరణాగతి ఎక్కడో బయట చేసే పని కాదు, లోపలి పని. అంటే నీ హృదయంతో చేయవలసింది. ఇంతలోని పనికిగా ఇందు నందు చొరనేలా. ఈ బాహ్యమైన రకరకాల పద్ధతుల్లో పడడం ఎందుకు? చెంత నిండు చెరువుండా చలమలేలా. పరమాత్మ నీ లోపలే అఖండ ఆనంద స్వరూపుడై ఉన్నాడే, ఆయన్ని విడిచిపెట్టి ఈ బాహ్యంలో ఎక్కడో ఏదో సాధిద్దామని తిరగడం ఎందుకయ్యా? చెంత నిండు చెరువుండ చలమలేలా. ఇదొకటి మంచి తెలుగు పలుకుబడి చూపిస్తున్నారు. చలములు అంటే ఏమైనా చెరువులు, నదులు ఎండిపోతే ఆ బయట ఉన్నటువంటి ఇసుక బయళ్లలో తవ్వి ఆ నీళ్లు తీసుకుంటారు. ఎప్పుడు అక్కడ చెరువు, నదో ఎండిపోయి నీళ్లు లేనప్పుడు ఈ చలమలు అవసరం. కానీ చెంత నిండు చెరువు, బయట ఒక పరిపూర్ణమైన జలంతో నిన్న సరస్సు ఉంటే మళ్ళీ చలమను తవ్వుకోవడం ఎందుకయ్యా? అలాగా పరమాత్మ శరణాగత అనబడే ఒక నిండు చెరువు ఉంటే ఈ మార్గమని ఆ మార్గమని చలమంలోకి వెళ్ళి శ్రమపడ్డం ఎందుకు? అంత చక్కగా బోధిస్తున్నారు ఇక్కడ అన్నమయ్య. పంతాన శ్రీ వెంకటేశ పట్టి నీకే శరణంటి సంతకూటాల ధర్మపు సంగతి నాకేలా. నిజానికి అన్నమయ్య కీర్తనలు దేనికదే అద్భుతమైన అద్భుతాల్లో ఒక అద్భుతం ఈ కీర్తన. పంతాన శ్రీ వెంకటేశ పట్టి నీకే శరణంటి. కనుకని నేను యోగం చేసిన, శాస్త్రాన్ని అనుసరించిన, లోక మర్యాదల్ని గమనించిన నిన్ను మాత్రం విడిచిపెట్టను. నిన్ను విడిచిపెట్టకుండా నీయందే బుద్ధి నిలపడం, నీయందే ప్రేమ నిలపడం, నిన్నే ఆశ్రయించడం అనే భక్తి మార్గమే గొప్పది. ఆ మార్గాన్ని ఎలా పట్టుకుంటున్నానంటే పంతాన, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే భక్తి మార్గంలోకి వెళుతూ ఉంటే ఎవడో 4 వేదాంతం వాక్యాలు చూపించి ఈ భక్తి ఇవన్నీ కూడా అనవసరం, ఇది ఫలానా కాలంలో లేదు, తర్వాత కాలంలో వచ్చిందని హిస్టరీలు చెప్తాడు, శాస్త్రాలు ఉటంకిస్తూ ఉంటాడు, పైగా తర్కాలు చేస్తాడు. వీటన్నిటితో వాడికి భక్తి లేదు, వీడికి భక్తి రాదు. దానివల్ల ఇద్దరు కలిసి పతనమవుతూ ఉంటారు. వేదాంత వాక్యములు చాలా గొప్పవే, కాదని కాదు, కానీ భక్తిని చెదరగొడితే అవి ప్రమాదమే, తెలుసుకోవాల్సింది. అందుకు ఇలాంటి వాటన్నిటిని పక్కన పెట్టి పంతాన, పట్టుదలతో అన్నారు ఇక్కడ. అది కావాలి, భక్తికి కావాల్సింది పట్టుదల. అసలు ఏ సాధనా మార్గంలోనైనా పంతము చాలా అవసరము. పంతము లేనివాడు ఏం సాధిస్తాడు? అందుక పంతం అనే మాట చాలా గొప్పది. పరమాత్మవే పంతం ఉండాలి, ఎలాగైనా సాధిస్తాను అనే పంతం ఉండాలి. ఆ పంతం ఇక్కడ చూపిస్తున్నాడు అన్నమయ్య. పంతాన శ్రీ వెంకటేశ పట్టి నీకే శరణంటి. ఆ పట్టి అనేడంలో కూడాను ఆశ్రయించి అనే భావాన్ని చూపిస్తున్నారు. పట్టుదలతో నిన్ను ఆశ్రయించి నిన్నే శరణన్నాను పరమాత్మ. మరి అనేక శాస్త్రాల వాక్యాలు చెప్తున్నాయి కదా. ఒకవైపు వేదాంతాల నుంచి కొన్ని వాక్యాలు, ఒకవైపు కర్మల్లోంచి కొన్ని వాక్యాలు. బయట తరించాలి అని తపనతో ఎవడైనా ప్రశ్నిస్తే గోల పెట్టి ఉపదేశాలు బోల్డ్ కనిపిస్తాయి. ఒకడంటాడు యోగంలోకి రా అంటాడు, ఇంకోటి శ్వాస మీద దృష్టి పెట్టంటాడు, మరొకడేవో 4 వేదాంత వాక్యాల్లో ఒక్కొస్తాడు.
ఇలా రకరకాలు చెప్పి 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 అసలు ఈ ప్రశ్న ఎందుకు పుట్టిందిరా భగవంతుడా అనేటంత అయోమయ అవస్థలోకి మనకు తీసుకెళ్తారు. ఈ రకరకాలైన గోలలున్నాయే వీటిని అద్భుతమైన ఉపమానంతో అన్నమయ్య చెప్తున్నాడు. సంతకూటాల ధర్మపు సంగతి నాకేలా. పరమాత్మను ఆశ్రయించడమే ప్రధాన ధర్మం. ఇంకా ఈ మిగిలిన ఈ ధర్మం చెప్పి ఆ ధర్మం చెప్పి ఇలా ఉండకూడదు అలా ఉండాలి, ఇది ఆచారం ఇది అనాచారం ఇది దురాచారం అని చెప్పి 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 అయోమయంలో పడేస్తూ ఉంటే ఎప్పుడు ధరిస్తాం? ఇవన్నీ ఎలాంటివయ్యా? ఈ ధర్మపు సంగతులు ఉన్నాయే, ఈ ధర్మ పన్నాలు ఇవి సంతకూటాల వంటివి అన్నాడు. సంతకూటాల అనే మాట చాలా రమ్యమైన శబ్దం. ఎంత లోతుతోనో ఇక్కడ ప్రయోగించాడు అన్నమయ్య. ఒక సంతలోకి మనం వెళితే ఏవేవో మాటలు వినబడుతుంటాయి. సౌమ్యంగా నిశ్శబ్దంగా ఉండదు సంత, ఏదో శబ్దం ఉంటుంది. ఏ శబ్దము అంటే ఏ శబ్దమో అర్థం కాదు. అన్ని శబ్దాలు కలిసిపోతే ఏ శబ్దము తెలియబడదు. ఒక్కడ మాత్రం తెలుస్తుంది, ఏదో గోల ఉందని తెలుస్తుందా తప్ప అందులో ఒక్క వాక్యానికి స్పష్టత ఉండదు, అర్థము కాదు. అటువంటప్పుడు గోల మాత్రం ఉంటుంది తప్ప స్పష్టత లేదు గనక తరించగలమా? కనుకని ఈ రకరకాల వాదాలన్నీ ఉన్నాయే ఇవన్నీ సంతకూటాల వంటివి. ఇది చూస్తున్నాడు ఇక్కడ. ఇది ప్రధానంగా నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పినటువంటి మాట. వాదో నవలంబ్య అన్నాడు ఇక్కడ. ఎప్పుడైనా భక్తి మార్గంలో ఉన్నవాడు వాదాల జోలికి వెళ్ళకూడదు. ఈ మార్గంలో తరిస్తామా లేదా అని ఎవడో చర్చ పెడతాడు. ఆ చర్చకు వీడు వెళ్తాడు. వాడు 4 శాస్త్రవాక్యాలు అటు ఇటు ఎడాపెడా చెప్పగానే వీడికి అయోమయం పడిపోతుంది. అందుకు పాండిత్యాలతోన సత్యం రుజువు అవుతుంది. పాండిత్యాలతో అహంకారాలు వాదోపవాదాలు పెరుగుతాయి. అందుకే సత్యంలో ఎప్పుడూ కూడా వాదోపవాదాలు ఉండకూడదు. పరమాత్మని సాధించాలనుకునేవాడు వాదాల జోలికి వెళ్ళరాదు. ఎందుకంటే శాస్త్రంలో పెద్దలు నడిపించినటువంటి ఒక రమ్యమైన భక్తి మార్గం ఉంది. ఇందులో ఎందరో మహానుభావులు సనక సనందనాథులు, నారదాదులు, ప్రహ్లాదులు ఇత్యాదులు ఎందరో తరించిపోయారు. ఆ మార్గంలో మనం ఉన్నాం. చక్కగా సాధన చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దాన్ని చెదరగొట్టే ఏ వాదము చెవికెక్కించుకోకూడదు. చెవికెక్కిస్తే ఏమవుతుందయ్యా అంటే సంతకూటాల ధర్మపు సంగతి వలె అవుతుంది. ఇదే వాదోనావలంబ్య అనే మాట చెప్పారు. ఇదే మాట శంకర భగవత్పాదులు వారు శివానంద లహరిలో చూపిస్తున్నారు. ఘటోవా మృత్పిండోప్యనిరపిచ ధూమగ్నిరచల పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోర శమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజ సుధీహి. ఈ లేనిపోని తర్కాలు వాదాలు ఇవన్నీ ఏమిటయ్యా అంటే వృధా కంఠక్షోభం, కేవలం కంఠక్షోభ మాత్రమే. అందుకు నువ్వేం చేయాలి? పదాంభోజం శంభోర్భజ, ఆ పరమశివుని యొక్క పాదాలను ఆశ్రయించు, సుఖంగా ఉండు అని శివానంద లహరిలో శంకరుడు చెప్పినటువంటి మాట. అందుకే తర్కాలకు పరమాత్మ దొరకడు. ఇది విషయం తెలుసుకోవాల్సింది. వాదో నావలంబ్య. ఇదే మాట మనకి బ్రహ్మసూత్రములు కూడా చెప్తున్నాయి. తర్కము కేవలం అప్రతిష్టమే అని. కనుకని ఈ కుతర్కాలు చర్చలు సాధకుడికి అనవసరం. కావలసిందంతా ఈశ్వర శరణాగతే. ఆయన్ని పట్టుకోవాలి తప్ప ఈ బాహ్యములతో ప్రయోజనమేమున్నది అని మొదలుండ కొనలకు మోచి నీళ్లు పోయనేలా అన్న అద్భుతమైన ఉపమానాలతో అందించిన అన్నమాచార్యునికి నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా జై గురుదత్త, శ్రీ గురుదత్త. అప్పుడు ఈ సరస్వతి దేవిని స్తుతించిన తర్వాత వరం కోరుకోమన్నది అని మనం అనుకున్నాం కదా అశ్వతరుడికి. అప్పుడు అశ్వతరుడు ఇట్లా చెప్తున్నాడు, అమ్మా మా నాన్న కంబరుడు నేను కలిసి, మా అన్న అంటే నాన్న సమానం అన్న, మా అన్న కంబనుడు నేను కలిసి నాదోపాసన చేసేవాళ్ళం. అతని మరణం నేను తట్టుకోలేకుండా ఉన్నానమ్మా, ఆయన్ను బ్రతికించు, మా ఇద్దరికీ నాద విద్య ఫలించేలాగా అనుగ్రహించు. ఈ విధంగా సరస్వతి అనుగ్రహంతో అశ్వతరుడు అన్నగారిని నాద విద్యను యుక్తితో పొందాడు సరస్వతి మాత దగ్గర. మదాలసును బతికించి ఆ కువలయాశ్రుడిని సంతోషపెట్టడానికి అశ్వతరుడు పూనుకున్నాడు. మొదట సరస్వతీదేవిని ఆరాధించి తన అన్నను బతికించుకున్నాడు. ఇద్దరూ కలిసి నాదరహస్యం సిద్ధిని కూడా వరంగా పొందారు. నాగరాజు అయినటువంటి అశ్వతరుడికి ఆయన అన్న కంబలుడికి కూడా హృదయాల్లో నాద విద్య సాక్షాత్కరించింది. అప్పుడు అశ్వతరుడిలా అన్నతో చెప్పాడట, అన్నా ఇద్దరికీ ప్రాణం పోయమని అడగటం బాగుండదని నిన్నే బతికించమని కోరాను. ఇప్పుడు మనిద్దరం కలిసి
శివుని గూర్తి తపస్సు చేసి మదాలసను బ్రతికించాలి అని కోరాడు. కంబలుడు అంగీకరించాడు. ఇద్దరూ నాదోపాసన మార్గంలో గానాలు చేస్తూ నటరాజస్వామి గూర్చి తపస్సు ప్రారంభం చేశారు. వాళ్ళ కీర్తి ఇట్లా కీర్తిస్తున్నాడు. ఇద్దరు చేరి, ఓ శంకరుడా, ఓ ప్రభు, అమ్మవారు శృతి, నీవే లయ రూపం, మీ ఇద్దరి సంబంధం అవినాభావం, మీరే శృతిలయ రూపాలు, మీరే వాగార్థములు. అ ఉ మ అనే 3 అక్షరాలతో బోధింపబడేవే వాగార్థాలు. ఆ అక్షరాల నాదంలో ఉన్నవి లయశ్రుతులు. ఓ శంకర, నిన్ను ఈ రీతిగా భజిస్తే సచ్చిదానంద లభించటం ఖాయమే కదా. అద్భుతమైన వీరి స్తోత్రానికి శంకరుడు ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. అశ్వతరుడు కోరాడు, దేవా, కువలాశ్వుడి పత్ని అయినటువంటి మదాలస మళ్లీ జీవించాలి. అదే వయసు గల శరీరంతో ఆవిర్భవించాలి. ఆమె బ్రహ్మ విద్యా సిద్ధురాలై ఉండాలి. యోగమాత కావాలి. ఆమెకు పూర్వజన్మ స్మృతి ఉండాలి. శివుడు చెప్పాడు, అశ్వతరా, ఆమె పూర్వమే దత్తాత్రేయ కృప వల్ల యోగ సిద్ధి పొందింది. కానీ కర్మశేషం వల్ల జ్ఞానసిద్ధి ఆగిపోయింది. ఇప్పుడు నీ తపస్సు వల్ల అది కూడా లభిస్తుంది. ముక్తజీవికి తండ్రి అవుతావు కనుక నీకు కూడా మోక్షం అప్రయత్నంగా సిద్ధిస్తుంది. అయితే నీ ఇంటికి వెళ్ళి పితృశ్రాద్ధం చేసి అందులో మధ్యమ పిండాన్ని ఈ కోరికను స్మరించుకుంటూ తిను. వెంటనే నీ మధ్య పడగలలోంచి మదాలస కన్య ఉద్భవిస్తుంది. ఆమె చరిత్ర మంగళదాయకమవుతుంది అని అంతర్ధానమైనాడు. శివుడు చెప్పినట్లే జరిగింది. అశ్వతరుడు కొడుకుల్ని పిలిచి, అబ్బాయిలు, ఇంత ఆనంద వార్త ఒక్కసారిగా చెబితే మీ మిత్రుడు ఏమవుతాడో చెప్పలేం కనుక ఏదో వంకతో మీరు అతన్ని ఇక్కడికి తీసుకురండి. మన తత్వశాస్త్ర ప్రకారం నేను కథ నడుపుతాను. ఇది మనస్తత్వ శాస్త్ర ప్రకారం మానసికంగా నేను నడుపుతాను అన్నాడట. సోదరులిద్దరూ కూడా విప్రవేశాలతో ఆ కువలయాశ్వుడి దగ్గరకు వచ్చి అతన్ని నౌకా విహారానికి తెచ్చి అక్కడ ఉపాయంగా మంత్రప్రయోగం చేసి క్షణంలో నాగలోకాన్ని తెచ్చారు. మొదట అతడికి తాము ఎవరో తెలీదు. చెబితే ఆదరిస్తాడో లేక ఇంతకాలం దాసమని తిరస్కరిస్తాడో, దాచామని చెప్పేసి అబద్ధమాడామని తడపడాలాయించారంది ఇద్దరు కూడా. ఏమవుతుందో తెలియదు. చివరికి నెమ్మదిగా అక్కడ వారి నిజరూపం చూపించి ఇన్నాళ్ల నుంచి అతని స్నేహం కోసం విప్రరూపంలో వస్తున్నామని చెప్పారు. అశ్వతరుడు కువలాశ్వని ఆదరించి సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించాడు. కువలాశ్వుడు ఉలిక్కిపడ్డాడు. ఇదేంటిది అని. ముందేమవుతుందో చూస్తాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.